లో దిగి ఈ విధంగా చేస్తున్నారనేది ఒకటి. కొంతమంది వరకు డైరెక్ట్గా రావచ్చేమో, కొంతమందిని మాత్రం ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసి తీసుకొచ్చి ఓటు అంటే వారికి మద్దతుగా కనుక చెప్పబోతే ఓటు వేయకపోతే కనుక తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి బెదిరించి చేపిస్తున్నారని చెప్పి కొన్ని. ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత గట్టిగా తీసుకుంది కూటమి? మేడం, ముందుగా యూనివర్సిటీ ప్రేక్షకులకి, అదే విధంగా డిబేట్ నిర్వహిస్తున్నటువంటి మీకు, ప్యానెల్లో పాల్గొన్నటువంటి వివిధ పార్టీ నేతలకు శుభోదయం. మేడం, తెలుగుదేశం పార్టీ బలం లేకపోతే భయపెట్టే వాళ్ళని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా తెలుగుదేశం ఎక్కడ అవసరం లేదు మేడం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోకడ పులివెందులలో గ్రాడ్యుయేట్స్ ఓడిపోయినా ఆ దిశగా ప్రక్షాళన చేసుకోకుండా 30 సంవత్సరాలు మేమే ఉంటాం. ఈ రోజు చూడండి ఆయన స్టేట్మెంట్స్ ఎలాగున్నాయో. మాట్లాడదాం, ఆ 30 సంవత్సరాల గురించి తర్వాత మాట్లాడదాం. ఆయన ఇంకా చాలా కామెంట్స్ చేశారు, వాటి గురించి కూడా మాట్లాడదాం. ముందు ఇది ఈ ఎలక్షన్స్ గురించి మాట్లాడిన తర్వాత బైపోల్స్ గురించి. మొండి వైఖరి, ఒంటెద్దు పోకట, వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా అతను ఏదో పజిల్ వేసుకుని వెళ్ళడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. కాబట్టి ఈ రోజు ఇందాక మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నట్టు 11కు పడిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, మాకు ఎక్కడా కూడా కార్పొరేటర్లు కానీ లేకపోతే మున్సిపాలిటీలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ గిరీష్ కానీ చైర్మన్ గిరీష్ కానీ అవన్నీ కూడా మేము బలవంతంగా తీసుకునే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అసహించుకుని ఆయన పరిపాలన ఏ విధంగా గతంలో చేశాడు చూసుకుని ఇప్పుడు బెస్ట్ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగా ఏ విధంగా మనం ఓ పక్కన పెట్టి ఇటువంటి వ్యక్తిని రేపొద్దున ప్రజల ముందుకు రానివ్వకూడదు అనేది. తిరుపతిలో లోకేష్ గారు నాకు తప్పదు, బెదిరించారు, తప్పక చేయాల్సి వచ్చింది అని చెప్పి, మరి ఈ కామెంట్స్ అవాస్తవమా? ఇప్పుడు మనం గత మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ గత కొన్ని స్థానిక సంస్థల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వన్ సైడ్ గా మేము స్లీప్ చేస్తున్నాం. అదేంటి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కూడా జిల్లా పరిస్థితులన్నీ మేము కైవసం చేసుకున్నామని అధికారులు తన చేతిలో పెట్టుకుని చేస్తారు సార్. పొలిటికల్ కామెంట్స్ పాలిటిక్స్ లో, రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు చేస్తుంటారు. నిన్న జరిగిన తిరుపతి గురించి అడుగుతున్నా నేను, ఏం జరిగింది, ఎందుకు ఆ విధంగా అనేది. మీరు ఆ రోజు చెప్పారు పులివెందుల స్వీప్ చేస్తాం, పులివెందుల జగన్ గెలిచినప్పుడు కదా అని. మీరు చేయలేదా కామెంట్స్? ఆ రోజు మీరు చేస్తున్నారు కదా, ఓకే. అప్పుడు కామెంట్స్ పక్కన పెడితే ఇప్పుడు ఏ విధంగా ఉంది? కూటమి మేము దారి మార్చాము, రూట్ మార్చాము, మేము గతం మాదిరిగా మేము కక్షపూరితంగా చేయట్లేదు అన్నటువంటి కూటమి ఇప్పుడెందుకు ఇటువంటి టర్న్ తీసుకొని బెదిరింపులతో గెలవాలి, బెదిరింపులతోనే ఆ పీఠాన్ని కైవసం చేసుకోవాలి, మేయర్ పీఠాన్ని అని ఎందుకు అంత ఇది? డిప్యూటీ మేయర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో మనందరికీ కూడా తెలుసు. ప్రజలు ఏ విధంగా చూస్తున్నారో, వాళ్ళ నాయకులు ఏ విధంగా ఆయన్ని అసహించుకుని బయటకు వస్తున్నారో మనందరం చూసుకోవచ్చు. ఇప్పుడు పరిణామాల్లో ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్ లో కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో బయటకు వస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఎక్కడ బయటకు వచ్చి ఏడ్చిన కామెంట్స్ గురించి చెప్తున్నా నేను. ఏంటి అదే అవాస్తవమా, లేదంటే మీరు చెప్తున్నది అవాస్తవమా? ఏది నిజం? ఇది నిజం. మేమైతే బలవంతం చేయట్లేదు మేడం, ఖచ్చితంగా. బెదిరింపులకేం పాల్పడడం లే. వైసీపీ వచ్చే వాళ్ళకి గేట్లు ఓపెన్ చేస్తారు అంతే అంటారు. ఇస్తున్నారనే మాటని కప్పుపుచ్చుకోవడం కోసం, వాళ్ళని వ్యతిరేకించి స్వచ్ఛందంగానే నాయకులు బయటకు వచ్చేస్తున్నారని కప్పుపుచ్చుకోవడం కోసం ఇటువంటి ప్రచారం లేదు మేడం. అది జగన్మోహన్ రెడ్డి చూద్దా. నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ మనం చూసాం. నన్ను గతంలో కాదు రేపు భవిష్యత్తులో నన్ను చూస్తారో, నేను కార్యకర్తలకు ఏ విధమైన గౌరవిస్తానో. నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ గురించి మాట్లాడదాం, తప్పకుండా డిస్కస్ చేద్దాం. నేను అదే చెప్పాను కదా, బాజీ గారికి కూడా చెప్పాను, తప్పకుండా డిస్కస్ చేద్దామని చెప్పాను. ఏంటి మరి ఇప్పుడు విజయవాడ మీ ఖాతాలను వేసుకోబోతున్నారా? ఇంకెంతమంది లైన్ లో ఉన్నారు, క్యూలో ఉన్నారు మీ దగ్గర రావడానికి? వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్తున్నా మేడం. మేము ఎక్కడా కూడా వాళ్ళని మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి భయపెట్టో, లేకపోతే ఇంకోటి చేసో, లేకపోతే ఇంకోటి మేము టాయిలాలు చూపించో ఈయన గారు ఎక్కడ కూడా మేము ఆధారాలు 50 లక్షలంట ఏమో బయటకు వస్తున్నటువంటి మాటలు ఇవి.
50 లక్షలు అంటే మన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినట్టు కామెంట్స్ ఇది. వైసీపీ నాయకులు మాజీ మంత్రులు 50 లక్షలు ఇస్తారు, అయితే మీరు ఓటింగ్కే రాకండి, లేదంటే కనుక వచ్చి ఓటేస్తే కనుక మాకు ఓటేయండి, ఒకవేళ వెయ్యలేము అనుకుంటే అక్కడ చూడలేము, మళ్ళీ ఎక్కడ ఏదైనా పార్టీలకి ఏదైనా తేడాలు వస్తాయి అనుకుంటే కనుక అసలు ఓటే వేయకండి, రాకండి, గైర్హాజరు కండి అని చెప్పంటే కదా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేది వైసీపీ మాజీ మంత్రులు స్టేట్మెంట్స్. ఆ విధంగా ఎదుటి వాళ్ళు చేస్తారేమో అనుకుంటున్నారు. విజయసాయి రెడ్డి గారి యొక్క రాజీనామాతో వీళ్ళందరూ కూడా గాడిలో పడి ఏ విధంగా విజయసాయి రెడ్డి గారి సరుకులను కలడం, రాజకీయ అన్ని మారుతున్నటువంటి క్రమంలో ఏం చేయాలో తెలుసుగా తెలియక మేమేదో చేస్తున్నామని చెప్పడం ఏమీ చేయలేదు మేడం. 11తో ఏం చేస్తారు ఏమి చేయలేదు. షర్మిల టర్న్ తీసుకోవడానికి షర్మిల ఏ విధంగా విజయసాయి రెడ్డిని దూషించిందో అందరికీ తెలుసు ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత. ఓకే, అవన్నీ మళ్ళీ సెపరేట్ టాపిక్స్ లేండి. ఆ షర్మిల విజయసాయి రెడ్డిని కలవడము, వారిద్దరు పార్టీ పెడతారని చెప్పి ఊహాగానాలు రావడము, వేరేగా ఉంటారనడం, అది రాజకీయాలకే దూరంగా ఉంటా అని చెప్పారు. ఇంకా చాలా కామెంట్స్ చేశారు విజయసాయి రెడ్డి. కూడా అటువంటి విషయాల మీద పడకుండా ఇటువంటి దుమారం లేపి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఆడుతున్నారు మేడం. ఓకే, మీ అంతటి మీరేమీ పిలవట్లేదు, మీరేమి ఇబ్బందులు లేదు, స్వయాన కార్పొరేటర్స్ వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మీకు మద్దతు ఇస్తున్నారు, గేట్లు ఓపెన్ చేసుకొని తాళాలు ఓపెన్ చేసుకొని వాళ్ళే వచ్చి మీ దాంట్లో మీ ఇంట్లోకి వస్తున్నారు అంటున్నారు. ఓకే, ఒక నిమిషం, విజయవాడ కూడా మీ ఖాతాలోకేనా, లేదంటే నిన్న జగన్మోహన్ రెడ్డి స్పీచ్ తర్వాత కార్పొరేటర్లు ఏమైనా ఆగి ఛాన్సెస్ ఉన్నాయా? ఎవరో ఆగరు మేడం. ఎందుకు ఆగరని అంటున్నానంటే ఎవరు అభివృద్ధి, ఎవరు పరిపాలన, ఎవరు హామీలను నెరవేర్చుకునే క్రమంలో కార్పొరేటర్లు కూడా ఉంటారు. ఇప్పుడు ఏమీ చేయలేదు కదా, ఎమ్మెల్యేనే పట్టించుకోలేదు. అతని దగ్గర ఉన్నటువంటి ఆ రోజు అత్యధిక మెజార్టీ ఎక్కడ లేదు, మంత్రులకే ఎక్కడ లేదు, మంత్రితో కూడా మాట్లాడిన సందర్భం 5 సంవత్సరాల్లో